నమస్తే, వెల్కమ్ టు ఏఆర్కే టాక్స్. నిక్ నేమ్స్, ముద్దు పేర్లు ఇవన్నీ కూడా మనకి సర్వసాధారణం. మన ఇళ్లల్లోనూ మన ఊళ్ళల్లోనూ బుజ్జి, చిన్న, కన్న, పెదబాబు, చిన్నబాబు ఇలాంటివన్నీ కూడా మనం చూస్తూ వస్తున్నాం, చూస్తూ పెరిగాం. కొన్ని పేర్లు అయితే, కొందరు నిక్ నేమ్స్ అయితే, కొందరు ముద్దు పేర్లు అయితే వారి అసలు పేర్ల కంటే కూడా ఎక్కువ పాపులర్ అయ్యి వారు పెద్ద అయిన తర్వాత కూడా అసలు పేర్ల కంటే కూడా ఈ ముద్దు పేర్లతోనే పాపులర్ అవటం, కొన్నిసార్లు అయితే అసలు వారు కూడా తమ అసలు పేర్లు మర్చిపోయి ఆ ముద్దు పేర్లతో పిలిస్తేనే పలికేంతగా అవి వారి జీవితంలో భాగం అవటం ఇవన్నీ మనం చూస్తున్నాం. ఇంకా ఈ ముద్దు పేర్లు అన్నవి కేవలం పిల్లలకు, తమ కుటుంబ సభ్యులకు మాత్రమే కాకుండా తమ ప్రేమగా పెంచుకునే పెంపుడు జంతువులకు కూడా ఎంతోమంది, దాదాపు అందరూ ఈ పేర్లు పెడుతూ మనం చూసాం. వాళ్ళు ఇళ్లలో పెంచుకునే కుక్కలు, పిల్లులు ఇలాంటి పెట్ యానిమల్స్కి. అదేవిధంగా ఇంకొందరు అయితే గ్రామాల్లో అయితే తాను పెంచుకునే ఆవులు, గేదెలు వీటికి కూడా రాముడు, భీముడు, లక్ష్మి ఇలా పేర్లు పెట్టడం, ఆ పేర్లతో పిలిస్తే ఇవి చక్కగా స్పందించి దగ్గరకు రావటం ఇవన్నీ కూడా చక్కటి దృశ్యాలు, గ్రామాల్లో సాధారణ కనిపించే దృశ్యాలు. ఇలా ముద్దు పేర్లన్నీ కూడా మన జీవితాల్లో ప్రధానంగా తెలుగు ఇళ్లల్లో ఒక విడతీయరాని భాగమైపోయాయి. ఇక ఇలాంటి ఈ ముద్దు పేర్లు కొన్నిసార్లు ఒక ఫ్యామిలీ వాళ్ళే కాకుండా చుట్టుపక్కల వాళ్ళు, ఊళ్ళో వాళ్ళు కూడా పెట్టుంటారు. వారి వేష భాషల్లో, వారి వ్యవహార సరళిలో, లేకపోతే వారి స్వరూపాన్ని బట్టో ఈ పేర్లు వస్తూ ఉంటాయి. వీటిలో కొన్ని చక్కగా అతిథులు సరిపోతే, ఇంకొన్ని అయితే ఆ నిక్నేమ్స్ పెట్టబడిన వారికి కొద్దిగా ఇబ్బందిగాను, కొద్దిగా అసౌకర్యంగాను, వారు తమను ఆ పేరుతో పిలిస్తే వారు కాస్త కుంచుకుపోయే విధంగానే ఉంటాయి. ఎలా అంటే, మా ఊరిలో ఒక ఆయనకు 3 మగపిల్లలు, వారు 3 కొద్దిగా పొట్టిగా ఉండేవారు. అందుకని ఊళ్ళో వాళ్ళు వాళ్ళకి పెట్టిన పేర్లు ఇంచి, అరంచి, పావించి, అంటే 1 అంగుళం, అరంగుళం, పావంగుళం. ఇట్లా ఫస్ట్లో తొందరగా సరదాగా ఇంట్లో వాళ్ళకు నవ్వొచ్చేవి. కానీ క్రమక్రమంగా 3 పెరిగి పెద్దయ్యే కొద్దీ ఊళ్ళో వాళ్ళు ఇంకా వాళ్ళు తమను ఆ పేరుతో పిలుస్తుంటే ఆ 3 పడిన బాధ, ఆ ఇమేజ్ నుంచి, ఆ పేర్ల నుంచి బయటపడేందుకు వాళ్ళు పడిన తాపత్రయం ఇవన్నీ కూడా మేము ప్రత్యక్షంగా చూసాం. ఇలా కొన్ని పేర్లు, ఈ నిక్ నేమ్స్ పెట్టబడిన వారికి చాలా ఇబ్బంది కలిగిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే, మన ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన రాజకీయ పార్టీల పరిస్థితిని పరిశీలించినప్పుడు ఇదంతా కూడా ఒకసారి గుర్తుకు వచ్చింది. తెలుగుదేశం పార్టీ గత కొంతకాలంగా, కొన్ని నెలలుగా తన ప్రధాన ప్రత్యర్థి అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గొడ్డల పార్టీగా అభివర్ణిస్తూ ఉండటం, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయం తన బాబాయ్ అయిన వైఎస్ వివేకానంద రెడ్డిపై గొడ్డలతో తమ పార్టీకి చెందిన వారే దారుణంగా హతమార్చినప్పటికీ అది బయట పెట్టకుండా, పైగా ఆ నేరాన్ని తెలుగుదేశం పార్టీపై వేశారని, ఆ తరువాత కూడా అంటే 2024 ఎన్నికల్లో ప్రజలు ఆ పార్టీకి బుద్ధి చెప్పినప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా తన హింసాయుత పంధాన్ని విడనాడకుండా ఇప్పటికీ రప్ప అంటూ ఎగరవేస్తామంటూ ఇలా రకరకాల నినాదాలు, వివాదాలతో ఇప్పటికీ బహిర్పోత కలిగిస్తుంది. కాబట్టి ప్రజల్లో ఆ పార్టీని గొడ్డల పార్టీగా పిలవాలంటూ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కొన్ని నెలల క్రితం తమ శ్రేణులకి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఇక ఎప్పుడైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి ప్రస్తావించాల్సి వచ్చినా, దాన్ని విమర్శించాల్సి వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనకుండా గొడ్డల పార్టీగా సంబోధించాలంటూ ఆయన చెబుతూ వస్తున్నారు. ఆ విధంగానే దాన్ని పిలుస్తూ వస్తున్నారు. ఇక నాయకుడు ఎన్నిసార్లు చెప్పిన తర్వాత ఆ కేడర్ అంతా కూడా, ఆ పార్టీలోని ప్రధాన నాయకులు, ఆ శ్రేణులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గొడ్డల పార్టీగా కానీ పిలుస్తూ వస్తున్నారు. ఇది ఏ బహిరంగ సభ వేదికలకో ఇలా ప్రెస్ మీట్లకు మాత్రమే కాదు, మన అసెంబ్లీకి, శాసన మండలికి కూడా పాకింది. సరే, ఇట్లా కొన్ని నెలలుగా తమను గొడ్డల పార్టీగా పిలుస్తుండడంపై ఇలాంటి తమ నచ్చని నిక్ నేమ్, తమను ఇబ్బంది పెట్టే నిక్ నేమ్, దానికి చెప్పుకున్నాం కదా మనం, ఇంచి, అరంచి, పావించి లాంటి పేర్లతో ఆ 3 పడిన బాధ లాంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భరిస్తూ వస్తోంది పళ్ళబీగున. దీనికి కౌంటర్ ఎలా ఇవ్వాలో, దీని బారి నుంచి ఎలా బయటపడాలో ఇప్పటివరకు ఆ పార్టీ కొట్టుమిట్టాడుతూనే ఉంది. అయితే ఎట్టకేలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అగ్రనేతల మదనం ఒక కొలిక్కి వచ్చినట్లయింది. అందుకనే వారు ఇప్పుడు ఆ పార్టీ అగ్రనేతల్లో ఒకరైన తలసిల రఘురాం తెలుగుదేశం పార్టీకి వెన్నుపోటు పార్టీగా నామకరణం చేశారు. ఇకపై తమ పార్టీ శ్రేణులందరూ కూడా తెలుగుదేశం పార్టీ గురించి ప్రస్తావించాల్సి వచ్చినప్పుడల్లా, మాట్లాడాల్సి వచ్చినప్పుడల్లా తెలుగుదేశం పార్టీ అనకుండా
వెన్నుపోటు పార్టీగానే పరిగణించాలి, ఆ పేరునే పిలవాలంటూ తమ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. 1995లో అప్పటి ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడైన నందమూరి తారక రామారావును తన పిల్లనిచ్చి పార్టీలో కీలక స్థానాన్ని ఇచ్చి ఒక హోదా కట్టబెట్టిన స్వయాన మామైన ఎన్టీ రామారావునే చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచి తాను గద్దెనెక్కారని, పార్టీని కూడా కైవసం చేసుకున్నారని, ఆ బాధతోనే, ఆ మనోక్షోభతోనే ఎన్టీ రామారావు మరణించారని ఇవన్నీ కూడా తలసెల్లుకురాం గుర్తు చేస్తూ, అందువల్ల ఇక నుంచి చంద్రబాబు నాయుడు సారథ్యంలోని తెలుగుదేశం పార్టీ అని కాకుండా వెన్నుపోటు పార్టీగానే పిలవాలంటూ తమ శ్రేణులను కోరారు. చంద్రబాబు నాయుడు ఈ అనుకూల మీడియాను తెలుగుదేశం శ్రేణులు కీర్తిస్తున్నంత గొప్ప వ్యక్తి ఏమీ కాదని, ఆయనలో కూడా వ్యక్తిత్వం కూడా ఘోరమైన లోపాలు ఉన్నాయని పేర్కొంటూ వాటిని ఈ తరాన్ని కూడా గుర్తు చేసేలా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాజాగా చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఆ రోజు 1995లో జరిగిన సంఘటనకు వెన్నుపోటుగా ముద్ర వేస్తూ ఆ పార్టీకి వెన్నుపోటు పార్టీగా నామకరణం చేసింది. ఇప్పుడు ఇది సహజంగానే తెలుగుదేశం పార్టీకి ఇబ్బంది కలిగించే పరిణామని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఎప్పుడో జనమందరం మర్చిపోయి, లేదా రాజీ పడిపోయి, లేదా తమకు తాము సర్ది చెప్పుకుని అవన్నీ అయిందేది అయిపోయింది. ఇక ఈ ప్రధాన పార్టీకి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఉంది కాబట్టి రాష్ట్రంలో దీన్ని అంతా కూడా మర్చిపోవటం బెటర్ అని అనుకున్న అప్పటి వారు కూడా ఒకసారి మళ్ళీ ఆ సంఘటనను గుర్తు తెచ్చుకుని ఆ రోజు ఏం జరిగిందో, ఎన్టీ రామారావుకు చంద్రబాబు నాయుడుకి మధ్య అధికార మార్పిడి లేదా వెనుపోటు సమయంలో ఏమేమి సంఘటనలు చోటు చేసుకున్నాయో మరొకసారి గుర్తుకు తెచ్చేలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఈ తెలుగుదేశం పార్టీని ఎంతో ఇబ్బంది పెట్టి వెన్నుపోటు పార్టీ అనే నామకరణాన్ని, నిక్నేమ్ను ఆ పార్టీకి ఇచ్చింది. ఇప్పుడు ఇదంతా చూస్తూ ఉంటే ఇటు గొడ్డల పార్టీ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అటు వెన్నుపోటు పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ, ఈ రెండింటి మధ్య ఈ మాటల యుద్ధం, ఒకరినొకరు ఇట్లా రకరకాల పేర్లు, బిరుదులు, నిక్నేమ్స్, ఈ విమర్శలు, వీటన్నిటితో ఇంకా 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 ఒకరినొకరు దుయ్యబట్టుకుని ఒకరి పరు మరొకరు తీసుకుని ఇలాంటివి ఎన్నో మనం భవిష్యత్తులో చూడబోతున్నాం.